ఏలూరు జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ ఇంజిన్ ఆయిల్ రీసైక్లింగ్ దందాలను పోలీసులు వ్యవసాయ అధికారులు గుట్టురట్టు చేశారు. నివాస గృహాల మధ్య రూములు అద్దెకు తీసుకొని బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను గుర్తించారు. పాత ఇంజిన్ ఆయిల్ సేకరించి దానికి రసాయనాలు కలిపి రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయానికి వాడే యూరియాను భారీగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ క్యాప్ సీలింగ్ మిషన్లు, వివిధ రసాయనాలు, ఆయిల్ డ్రమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు సూత్రధారులైన సురేష్, నరేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నన్ను న్యూస్ పెట్టాను అంతా తయారు చేసి ఇచ్చాను. ఇదన్నీ ఇప్పుడు ఉదయం నుంచి నాకు రాత్రి 10 వరకు తిరగకుండా దీన్ని చేర్చాలి. ఇది ఒరిజినల్ చూపించారు. ఇది ఓకే మేకింగ్ చేస్తాం సార్, అసెంబ్లీ చేస్తాం సార్. ముదినేపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ముదినేపల్లి గ్రామంలో భారీ ఎత్తున మనకి ఈ యొక్క ఇంజిన్ ఆయిల్ ని డూప్లికేట్ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇలాంటి రాకెట్ ఒకటి ముదినేపల్లి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, అదేవిధంగా కైకలూరు టౌన్ రూరల్ సిఐ గారు వారితోటి ఈ రోజు రైడ్ చేయడం జరిగింది. నిన్నటి రోజు నాడు రాబడిన సమాచారం మేరకు పట్టుకోవడం, దాని మీద దర్యాప్తులో భాగంగా ఈ రోజు రాగానే ఈ ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముదినేపల్లి గ్రామం గొంతు రోడ్లో మన కారంబిల్ రోడ్డు ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఉన్నటువంటి 3/8లో ఇది చూస్తే అందరూ చూస్తున్నారు. ఈ ముద్దాయిలు ఎవరైతే ఈ వెంకట పరస నరేంద్ర మరియు కొండపల్లి సురేష్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఆయిల్ తయారు చేస్తూ దొరికారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు చూస్తున్నారు ఇక్కడ సర్వో ఆయిల్ ని, అదేవిధంగా బజాజ్, తర్వాత టోటల్ ఇంజనీరింగ్ అనే టాటా కంపెనీ వాళ్ళకి సంబంధించి ఇట్లా ప్రతి లేబుల్ బ్రాండ్ కూడా వీళ్ళు ఈ దొంగ ఆయిల్ తయారు చేయటం, ప్రజలు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మటం, దాని వలన రైతులకి అలానే మోటార్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు. అన్ని రకాల టిన్స్లో కూడా వీళ్ళు టిన్స్ తెప్పించి, అదేవిధంగా లేబుల్స్ తయారు చేయించి, లేబుల్ మిషన్స్తో చేయించడం, అలానే వీళ్ళు కొన్ని ఆయిల్స్, కెమికల్స్ తెప్పించి ఇందులోనే ఇక్కడ తయారు చేయించడం మీ అంతా కూడా చూశారు. కాబట్టి ఇందులో దర్యాప్తులో భాగంగా ముందు ముద్దాయిలు అదుపులో తీసుకోవడం జరిగింది. తదుపరి దర్యాప్తులో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, దీని వెనక ఎవరు మెయిన్ ఉన్నారు, ఈ మార్కెటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఈ వస్తువులు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు, దీన్ని ఎవరెవరు కలుపుతున్నారు, ఏ కాంపౌండ్స్లో కల్పిస్తున్నారు, అదేవిధంగా అన్ని కంపెనీ జనరల్ మేనేజర్స్ కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ యొక్క బ్రాండ్స్, ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పై ముద్దాయిని అరెస్ట్ చేయడం, ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ మీద వెంటనే మన ముదినేపల్లి ఎస్ఐ గారు, వారి సిబ్బంది స్పందించి అనేక ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే రైడ్ చేయడం జరిగింది. ఈ భారీ ఎత్తున సుమారు మనకి చూస్తున్నారు ఒక 10 డ్రమ్ముల్లో సర్వో ఇంజిన్ ఆయిల్ని, అదేవిధంగా వెనక చూస్తున్నారు చాలా ప్లాస్టిక్ టిన్స్లను,
అలానే ఇక్కడ 25 లీటర్స్లోను, 10 లీటర్స్లోను, 5 లీటర్స్లోను, 1 లీటర్లోను, హాఫ్ లీటర్లోను అనేక రకాలైనటువంటి టిన్స్లో వీళ్ళు ఈ యొక్క దొంగ ఏ కంపెనీకి తగ్గట్టుగా ఆ కంపెనీకి ఆయిల్ మార్చడం, దాంట్లో కావాల్సిన కలర్ రావడం కోసం కొన్ని వెసల్స్ లాంటివి కూడా తెచ్చి వేసి దాన్ని కలపడం, అలానే వీళ్ళు ఎక్కడో చోట